యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి నీట్ కండిషన్లో ఉన్న టాటా ఇండికా విస్టా కార్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. ఇది వచ్చేసరికి డీజిల్ వేరియంట్ కార్ అన్న. అండ్ ముఖ్యంగా దీనికి 4 సిల్ టైర్లు అయితే ఉన్నాయన్న. మంచి ధరకు బండి అమ్మకానికి అయితే వచ్చిందన్న. కార్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలు అయితే కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉంటే మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి యొక్క ఫొటోస్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి టాటా ఇండికా విస్టా అన్న. వెహికల్ వచ్చేసరికి క్లీన్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. మంచి మెయింటెనెన్స్ చేసిన వెహికల్ అయితే అనొచ్చున. ఇది వచ్చేసరికి కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తుండనా. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఉందంటున్నానా ఓనర్ వచ్చేసరికి. ముఖ్యంగా ఇది వచ్చేసరికి డీజిల్ వేరియంట్ కార్ అన్న. డీజిల్ బండి మీకు మంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 1,20,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. ముఖ్యంగా కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ వెహికల్. అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ అవుతుందన్న. 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు ఒక 15,000 to 18,000 పెట్టుకున్నట్లయితే పేపర్స్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అవుతుందన్న. మీరు పేపర్ వ్యాలిడిటీ కూడా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 సిల్ టైర్లు అయితే ఉన్నాయి. ఇంజన్ గుడ్ కండిషన్ అని ఓనర్ చెప్తుండన్న. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే సింపుల్ అండ్ క్లాసిక్ ఇంటీరియర్ అవుతుందన్న. నీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయన్న. ఏసీ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అవుతుందన్న. కార్కి వచ్చేసరికి కార్లో ఓవరాల్గా నీట్ అండ్ గుడ్ కండిషన్ ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నా. పేపర్ల వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ అవుతుందన్న. అండ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయన్న. అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా కార్లో అయితే అందుబాటులో అయితే ఉంది. అండ్ ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతున్నా. ఓన్లీ నీట్ కండిషన్ వెహికల్సే మన ఛానల్లో అప్లోడ్ చేస్తామన్నా. ఒక్కసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇక ఈ బండికి ధర ఓనరు 82,000 అయితే చెప్తున్నా. ధర మాట్లాడుకున్నట్లయితే కాస్త తగ్గించే అవకాశం అయితే ఉందన్న. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 82,000 చెప్తున్నా. ప్రైస్ వెరీ స్లైట్లీ నెగోషియేటబుల్ అన్న. ఇక ఈ కారు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి నెల్లూరు నుంచి మనకైతే ఈ కార్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేటు. ఆంధ్ర వాళ్ళకు ఇది ఒక మంచి బండి అయితే అనొచ్చన్న. నెల్లూరు ఏరియా నుంచి ఈ కార్ మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. చాలామంది ఆంధ్ర సబ్స్క్రైబర్స్ ఆంధ్ర వెహికల్స్ అయితే అడుగుతున్నారన్న. సో మన ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెహికల్స్ అయితే కవర్ చేస్తామన్న. ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్స్ నుంచి కూడా వెహికల్స్ అయితే మేము ముందుకు తెస్తూనే ఉంటాను. సో ప్రతి ఒక్కరూ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. అండ్ ఇక ఈ కారు ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు దయచేసి బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుకోండి అన్న. అంతేగాని ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు అయితే వేయకండి. మీకు కార్ ఫీల్డ్లో మంచి అనుభవం ఉంటే మీరు చెక్ చేసి తీసుకోండి. లేకపోతే ఒక మంచి మెకానిక్తోని ఫుల్గా A to Z వెరిఫై చేసుకొని ఇంక్లూడింగ్ పేపర్స్ కూడా చెక్ చేసుకొని అన్నీ ఓకే అన్నప్పుడే బండి అయితే తీసుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకురావాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కోసం డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఇక్కడ టైటిల్లో కనబడుతున్న హ్యాష్ నెంబర్ నాకు వాట్సాప్లో పెట్టాను అన్న. మీకు ఇమీడియట్గా ఓనర్ నెంబర్ ఇచ్చి ఇస్తాను. ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. సో ఇదేనా ఇవాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి లో బడ్జెట్ కార్తో అయితే కలుసుకుందాం. సో ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి.